ఏపీ లిక్కర్ కేసు నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. విజయవాడ జైల్లో కేశరెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనంజయ, కృష్ణమోహన్, బాలాజీ, చెవిరెడ్డి వెంకటేష్ నాయుడు ఉన్నారు. ఇక మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్నాడు. వీరందరినీ ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఏపీ లిక్కర్ కేసు నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. ఇక నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. విజయవాడ జైల్లో కేశరెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనంజయ, కృష్ణమోహన్, బాలాజీ, చెవిరెడ్డి వెంకటేష్ నాయుడు ఉన్నారు. మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్నారు. వీరందరినీ ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. మరి ఇవాళ ఏ సిట్ అధికారులు కూడా అటు కోర్టులో హాజరుపరచనున్నారు. మరి కోర్టు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతోంది? రిమాండ్ పొడిగించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఏదైతే గత ప్రభుత్వం లిక్కర్ స్కామ్ కేసులో తీసుకొచ్చినటువంటి పాలసీలు, అదేవిధంగా ఆ పాలసీ రూపకల్పనలో భాగంగా వేల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించినటువంటి సిట్ అధికారులు 12 మందిని అయితే కనుక అదుపులో తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్ కి అయితే తరలించడం జరుగుతూ ఉంది. ఇటు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి సభ్యుల్లో అయితే కనుక దాదాపు 12 మంది నిందితులు అయితే కనుక ఉండడం జరుగుతూ ఉంది. ఈ మేరకు కూడా ఈ రోజుతోటి రిమాండ్ ముగియడంతో ఇటు సిట్ అధికారులు అయితే విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే కనుక ఇటు ఈ యొక్క నిందితులను అయితే హాజరుపరచనున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది నిందితులు అయితే కనుక విదేశాలకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇక బెయిల్ను సైతం కూడా తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ నిందితులకి మరోసారి అయితే కనుక రిమాండ్ అనేది పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.